ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ను సభ్యులతో సమావేశమయ్యారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ కమిషన్కు వినతిపత్రం అందజేశారు. దళిత క్రైస్తవ సోదరులు ప్రార్థన ఒక్కటే సరిపోదని రోడ్లపైకి వచ్చి పోరాటం కొనసాగించాలని తెలిపారు. ఎస్సీ క్రైస్తవులకు సమాన రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు కల్పించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. మేము స్పష్టంగా ఆయన ముందు పెట్టిన కీలక అంశాలు చెప్తున్నాం. గౌరవ బాలకృష్ణన్ గారి ముందు పెట్టిన కీలక అంశాలు, మొదటిది దళిత క్రైస్తవులను ఎస్సీలుగా కాకుండా ఎస్సీ రిజర్వేషన్లు వర్తించకుండా ఏదైతే రాష్ట్రపతి ఆర్డర్ 1950 ఆగస్టు 10న జారీ చేసిందో ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మేము స్పష్టంగా ఆయన ముందు చెప్పడం జరిగింది. అది రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25కి మత స్వేచ్ఛకి, ఆర్టికల్ 14, 15, 16కి సమానత్వ సూత్రాలకి, సామాజిక న్యాయానికి రాష్ట్రపతి ఆర్డర్ విరుద్ధం అని చెప్పి మేము స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ విషయంలో మేము ఆయనతో పోల్చుకుంటే మేము సామాన్యులం. ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేశాడు దేశానికి. ఆర్టికల్ 25 భారత పౌరులకు మత స్వేచ్ఛ అనే అంశం కీలకంగా ఉండగా దానికి విరుద్ధంగా దళితులు మాత్రం మతం మార్చుకుంటే వాళ్ళు ఎస్సీలు కాకుండా పోతారనే ఆర్డర్ అది మత స్వేచ్ఛకు, అది దళితుల మత స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నదని చెప్పి ఆయనకు తెలియదేం కాదు. ఆ విషయాన్ని మేము ఆయన నోటీసులో పెట్టాము.